బాసర సరస్వతి క్షేత్రం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాద హెచ్చరికను సైతం దాటి గోదావరి నది పరుగులు పెడుతుంది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఒడ్డున గంగమాతను తాకుతూ నది ప్రవహిస్తుంది. గోదావరి ఒడ్డున గల నిత్య హారతి సైతం నీట మునిగింది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది. అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే ప్రధాన రహదారి నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఆలయం నుంచి గోదావరి నది వరకు మేళ తాళాలతో ఆలయ వైదిక బృందం గ్రామస్తులు చేరుకుని పూజలు చేశారు. శాంతించమ్మ గోదారమ్మ అంటూ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టుచీర నైవేద్యం సమర్పించారు. యావత్ భారతదేశంలో మరియు రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కురిసేటువంటి వర్షాలకు మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది ఉగ్రరూపం దాల్చి అన్ని మెట్లన్నీ మునిగిపోయాయి. దాంతోపాటుగా ఇక్కడ వచ్చేటువంటి రహదారి అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే రహదారి కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. కాబట్టి మా దేవస్థాన వైదిక బృందంచే మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చడం వలన శాంతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ సుఖంగా సంతోషంగా ఉంటూ ఈ అనావృష్టి నుంచి ఈ అతివృష్టి నుంచి కాపాడి గోదావరమ్మ తల్లి తొందరగా శాంతిని తల్లించి మాకందరికీ కాపాడు తల్లి అని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఈ శాంతి పూజలో దేవస్థాన వైదిక బృందము మరియు గ్రామస్తులు అందరూ కలిసి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. బాసర సరస్వతి క్షేత్రం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాద హెచ్చరికను సైతం దాటి గోదావరి నది పరుగులు పెడుతుంది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఒడ్డున గల గంగామాతను తాకుతూ నది ప్రవహిస్తుంది. గోదావరి ఒడ్డున గల నిత్య హారతి సైతం నీట మునిగింది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది. అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే ప్రధాన రహదారి నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఆలయం నుంచి గోదావరి నది వరకు మేళ తాళాలతో ఆలయ వైదిక బృందం గ్రామస్తులు చేరుకుని పూజలు చేశారు. శాంతించమ్మ గోదారమ్మ అంటూ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టుచీర నైవేద్యం సమర్పించారు. లాస్ట్ బోట్ బాసర సరస్వతి క్షేత్రం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాద హెచ్చరికను సైతం దాటి గోదావరి నది పరుగులు పెడుతుంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లాలో 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వాగుల వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. వర్షం తెరిపించినప్పటికీ కూడా వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. బాసర గోదావరి ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా నీటి ప్రవాహం గంటకు బాసర గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో బాసర గ్రామస్తులు అదేవిధంగా బాసరకు సంబంధించిన అర్చకులంతా కూడా గోదావరమ్మ శాంతించంటూ క్షీరసారిగా కానుక పెట్టి మొక్కులు చెల్లించడానికి 2-3 దశాబ్దాల తర్వాత గోదావరి ఉగ్ర రూపం ఈసారి చూస్తున్నామని చెప్పి స్థానికులు పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మరింత పెరిగే అవకాశం ఉంటుంది గోదావరికి. ఎందుకంటే పైన కూడా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది, వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ నదితో పాటు ప్రాణహిత నది కూడా